చాలామంది ములక్కాయ కర్రీ ఒకటి వండేటప్పుడు మిస్టేక్ చేస్తారు. నేనైతే అలానే చేసేదాన్ని ఫస్ట్. ఏంటిదంటే మా అమ్మ చెప్పింది, ములక్కాయ మనము కట్ చేసి పెట్టుకున్న తర్వాత కడిగి డైరెక్ట్గా కర్రీలో వేసేస్తాం కదా, అలా కాదు. ఒక 5 మినిట్స్ దాన్ని నానబెట్టాలన్నమాట. చాలా మెత్తగా ఇంకా పొంగినట్టు ఉంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. అప్పుడు మనం కర్రీలో వేయడానికైనా బాగుంటుంది అనమాట, లోపల గుజ్జు మంచిగా ఉంటుంది. సో ఈరోజు నేను ములక్కాయ కర్రీ చేశాను అనమాట. మార్నింగ్ మాది బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏంటిదంటే, మేము బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తినడానికే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మా జెషు కూడా ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు. ఇడ్లీ, దోశ అట్లా అప్పుడప్పుడు చేసుకుంటాం అనమాట తినాలనిపించినప్పుడు. మేము ఎక్కువ ఫ్రూట్స్కి ఎందుకు ప్రిఫర్ ఇస్తామంటే చాలా హెల్తీ అండి. మళ్ళీ అవి ఇడ్లీ దోశలో కూడా ఏముంటుంది, ఎక్కువ స్టార్చే ఉంటుంది, మన బియ్యంతో చేస్తాం కాబట్టి. సో మాకు అంత ఇష్టం ఉండదు అనమాట. సో మా హస్బెండ్ గారు కూడా ఫ్రూట్స్ తినడానికే ఇష్టపడతారు. సో మార్నింగ్ 90% మేము ఫ్రూట్సే తింటాం అనమాట. తర్వాత లంచ్ వచ్చేసి రైస్ కర్రీ, లేదంటే ఒక్కొక్కసారి 2 కర్రీస్ లేదంటే 1 కర్రీ అని మేము తింటాం అన్నమాట. సో మాకు చాలా నచ్చేదంటే ఫ్రూట్సే అని చెప్పొచ్చు. మీరేం తింటారో కామెంట్ చేయండి. మీరు కూడా అలా ఫ్రూట్స్ తినే వాళ్ళైతే అది గుడ్ హ్యాబిట్ అనమాట, మార్చుకోకండి. నేనైతే మార్నింగే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. దేవుడికి బాసన్లు దోమేసి అంతా క్లీన్ చేసేసి నేను తర్వాతకి లంచ్ ప్రిపేర్ చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకటేసారి ప్రిపేర్ చేసేస్తాను అనమాట. సో మా జస్సుగాడు పడుకునేలోపు అంతా ఆవిడ లేచేలోపు అంతా అయిపోవాలన్నమాట. మా హస్బెండ్ ఏమో ఇంకా మార్నింగే లేచి ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు. సో హౌస్ వైఫ్ ఏముంటుందండి, పనులే సరిపోతాయి మనకి. తర్వాత లంచ్ తినేసాక ఒక 1 అవర్ నాకు టైం దొరుకుతుంది అనమాట యూట్యూబ్ పైన కేటాయించడానికి. ఆ 1 అవరే నాకు డే మొత్తంలో దొరికే టైం అని చెప్పొచ్చు. సో నాకు ఈ బీట్రూట్ నచ్చదండి, అందుకోసం నేనే తక్కువ తాగుతాను, మా హస్బెండ్ ఎక్కువ ఇస్తాను. ఎంత హనీ వేసినా ఎంత స్వీట్ ఉన్నా సరే ఆ బీట్రూట్ స్మెల్కే నాకు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇదంతా ప్రిపేర్ చేశాక మా జస్సు వాడిని లేపేసి ఇద్దరం కలిసి స్నానం చేసేస్తామన్నమాట. ఫస్ట్ వాడికి వేపిస్తా, తర్వాత నేను చేసుకుంటాను అనమాట. తర్వాతకి దేవుడికి యాజ్ యూజువల్ దేవుడికి రోజు చేసే పూజనే అది చేసేస్తా అనమాట. మీరు ఈ బీట్రూట్ జ్యూస్ తాగుతారా, నాకు కామెంట్ చేయండి. చాలా మంచి డైట్ అండి. మీరు టిఫిన్స్ కాకుండా ఫ్రూట్స్ తినండి. అదే టిఫిన్ తింటారు కదా, దాని ఖర్చుతోటే ఫ్రూట్స్ కూడా వస్తాయి. డైలీ ఒక ఫ్రూట్ తిన్నా సరిపోతుందండి. ఎంత తింటామండి, కొంచెమే కదా. మళ్ళీ ఈ లంచ్ 12-1కే తినేస్తాం, మనం 10కి అలా తింటే బెటర్ అని చెప్పొచ్చు.